మనం సింపుల్గా తీసుకుంటాం, రేబీస్ వ్యాధిని చాలా సింపుల్గా తీసుకుంటాం. కానీ రాష్ట్రంలో రేబీస్ వల్ల ఎంతమంది చనిపోయినరు, ఎన్ని కుక్క కాట్లు జరిగినాయి అనేది ఒకసారి గణాంకాలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ చూస్తే మనకు అర్థమవుతుంది. గంటకు 14 మందిని కరుస్తున్నాయట రాష్ట్రంలో. గత ఏడాది 1.21 లక్షల మందికి కుక్క కాటు బాధితులట రాష్ట్రంలో. గత ఏడాది 2024లో 1,21,000కు పైగా మంది కుక్క కాటు గురైనరంట. ఈ గణాంకాలు చూద్దాం, ఈ ఆర్టికల్ చూస్తే మనకు తెలుస్తుంది కదా. రేబీస్తో 13 మంది మృతి చెందినరట. చూడండి ఎట్లుంది కథ. చర్చనీయాంశం అవుతున్న శునకాల నియంత్రణ. అయితే వాస్తవంగా కూడా ఈ రేబీస్ వ్యాధి వల్ల ఎందుకు చనిపోతున్నారంటే అవగాహన లేక కూడా చనిపోతున్నారు. ఇప్పుడు మామూలుగా కుక్క ఇట్లా పట్టుకున్నప్పుడు, గీరినప్పుడు, చేతులకో లేకపోతే తొడలకో కాళ్ళకో గీరినప్పుడు లైట్గా తీసుకుంటారు చాలామంది. 3 రోజులకు మించకుండా వ్యాక్సిన్ వేసేసుకోవాలి, రేబీస్ వ్యాక్సిన్. అది చాలామంది ఏం చేస్తారంటే అవగాహన లేక ఏమవుతుందిలే ఉండనులే, అది ఏమైందిలే, పెద్ద ఏం కరవలేదు కదా, రక్తం ఏం రాలేదు కదా అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా 3 రోజుల లోపే వ్యాక్సిన్ వేసుకోవాలి. చాలామంది అట్లా వేసుకోకనే చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.